హాయ్ అండి. చికెన్ కర్రీ చేస్తున్నా. ఒక హాఫ్ కిలో చికెన్ కుక్కర్లో వేసుకొని రాళ్ళు ఉప్పు పసుపు వేసి 2 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఎటువంటి వాటర్ వేయవసరం లేదు. చికెన్లో వాటరే సరిపోతుంది. మిక్సీ గిన్నెలో ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, 2 టమాటాలు, కొత్తిమీర, పుదీనా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని కాస్త పాలమిగడ ఎక్కువగా వేసుకొని మనం ఉడికించుకున్న చికెన్ మొత్తం వేసేసేయాలి. అట్లానే మిక్సీ పట్టింది కూడా టమాటా గ్రేవీ అంతా వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి మనకి ఐలో పెట్టి స్టవ్ ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు వేపుకుంటే సరిపోతుంది. మనం మిరియాలే వేసాం కాబట్టి కొద్దిగా కారం వేసుకుంటే సరిపోతుంది. మనకి ఆల్రెడీ మిరియాలు ఘాటు అనేది ఉంటుంది కాబట్టి కొద్ది కారం యాడ్ చేసుకొని ఆ పాలమిగడ అంతా కూడా మనకి నెయ్యి రూపంలో పైకి చూసారా ఎలా కనిపిస్తుందో అలా వచ్చే వరకు కూడా ఏపుతూ కుక్ చేసుకోండి. మనకి ఎక్కువసేపు కుకింగ్ అవసరం ఉండదు. కుక్కర్లో చికెన్ ఉడికింది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. హాయ్ అండి. ఒక ఆవిడ అడిగారు, మీరు పప్పుచారులో నిమ్మరసం వేడి దాంట్లో పిండితే చేదుగా అయిపోతుంది కదండి అని అడిగారు. అలా ఏముండదమ్మా, ఎందుకంటే మనం వేసుకునేది వేడి దాంట్లో వేసినా సరే మనం స్టీల్ పాత్రలో వండుతున్నాం కాబట్టి అంత చేదు అనేది ఏమీ ఉండదు. మనం అల్యూమినియం పాత్ర ఏదైతే సిల్వర్ అంటారో ఆ సిల్వర్ గిన్నెలో మనం ఎక్కువసేపు ఇప్పుడు వండిన వెంటనే నిమ్మరసం వేసి స్టీల్ పాత్రలోకి మార్చుకుంటే ఏమీ కాదు. దాంట్లో కూడా మనం ఎక్కువ టైము నిమ్మరసం పిండేసి అల్యూమినియం దాంట్లో ఉంచినట్లయితే అలాగే ఆ కిలువ అనేది వచ్చేస్తుంది. మనం ఏ కర్రీ అయినా చారు అయినా ఏదైనా సరే ఉండనివ్వండి, ఆ కిలువ అనేది బ్లాక్గా మనకి ఫామ్ అయిపోయి సేదైపోతుంది. అందుకనే అల్యూమినియం పాత్రలో నిమ్మరసం వేసి ఎక్కువ టైం ఉండకూడదు ఏ ఫుడ్. హాయ్ అండి. ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ ఆయిల్, షాంపూ పౌడర్, సున్నిపిండి అండి. 3 కూడా న్యాచురల్ అండి. చాలా చక్కటి రిజల్ట్ ఉన్నాయి. 1/2 లీటర్ బాటిల్స్ అయితే అయిపోయాయి. ఈరోజు మళ్ళీ తీసుకొస్తాను. ఎవరికైనా కావాలంటే పెట్టుకోవచ్చు. 1/2 లీటర్ ఎక్కువగా తీసుకుంటున్నారు. 100 ml 200 ml అండి. ఇవన్నీ కూడా బుక్ అయిపోయినవే. చాలా మంచి రిజల్ట్ ఉంది. మీరు డే టైం కానీ నైట్ టైం కానీ ఇంట్లో ఉన్నట్లయితే 5 నుంచి 10 నిమిషాలు మసాజ్ చేసుకోండి. మార్నింగు మీకు చక్కగా ఒక కప్లోని షాంపూ పౌడర్ 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ మీ జుట్టు ఎంత ఉందో దానికి సరిపడగా వేసుకొని రైస్ కడిగిన వాటర్ కానీ నార్మల్ వాటర్ కానీ వేసి జారుడుగా కలుపుకొని మనం కుదుళ్ళ నుంచి చిగుర్ల వరకు అప్లై చేసి 10 నిమిషాల తర్వాత కొద్ది వాటర్ పోసి రుద్దినట్లయితే చక్కగా జిడ్డంతా పోతుంది. మంచి రీగ్రోత్ ఉంటుంది. డాండ్రఫ్ పోతుంది. చక్కటి రిజల్ట్ అనేది ఉందండి. సున్నిపిండి అయితే పింపుల్స్ మచ్చలు తీసేస్తుంది. వాటికి కూడా చాలా మంచి రిజల్ట్ ఉంది. స్కిన్ వైట్ అవుతుంది. చాలామంది అది కూడా 1/2 కేజీ, 1/4 కేజీ, కేజీ తీసుకుంటున్నారు. హెయిర్ ఆయిల్, షాంపూ పౌడర్, సున్నిపిండి ఎక్సలెంట్ అండి. మంచిగా ఉన్నాయి. హాయ్ అండి. బెండకాయ నువ్వుల కర్రీ. నువ్వులు ఒక 2 స్పూన్ల వరకు వేసుకొని 2 టమాటాలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ఆనియన్ ముక్కలు, కరివేపాకు వేసి మిక్సీ పట్టుకోవాలి. కుక్కర్లో బెండకాయ ముక్కలు ఆ మిక్సీ పట్టుకున్నంత వేసుకొని జీలకర్ర, సాల్ట్, పసుపు, కొద్దిగా ఇంగు వేసుకున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. నేనైతే కొర్రలు కినోవా రైసు కలిపి చేస్తున్నాను. కినోవా అంటే 1 స్పూన్ వేస్తున్నాను. మీరు ఏ హోటల్లోకి వెళ్ళినా మీకు కినోవా రైస్ అంటే ఇస్తారు, కానీ అది రోజులో 40 గ్రామ్స్ మాత్రమే తినాలి. ఎక్కువ రైస్ తినకూడదు. అది హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి, ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కినోవా అనేది ఏ హోటల్లోనైనా 1 చిన్న కప్పుతోనే ఇస్తారు. మళ్ళీ అడిగితే అది తినకూడదని కూడా చెప్తారు. 40 గ్రామ్స్ రోజులో తినొచ్చు. నేను 1 స్పూన్ కొర్రల్లో వేసాను. చాలా ఆరోగ్యం అండి. మనకి ఎటువంటి ప్రోటీన్ లేదు బాడీలన్నా కినోవా తీసుకుంటే సరిపోతుంది. హాయ్ అండి. ఆలు మష్రూమ్స్ ఫ్రై అండి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని పాలమిగడ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, పచ్చిమిర్చి ఒకటి సన్నంగా తరిగేసుకున్నాను. కరివేపాకు, పసుపు వేసుకొని కాసేపు వేపుకున్న తర్వాత ఆలుగడ్డ ముక్కలు, మష్రూమ్స్ ముక్కలు వేసుకొని మనకి మష్రూమ్స్లో ఉన్న వాటర్తోనే మనకి ఆలు అనేది కుక్ అయిపోతుంది. ఓ చిటికెడంత రాళ్ళు ఉప్పు వేసుకున్నాను. మూత పెట్టి సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో 2-3 సార్లు కలుపుతూ ఉండాలి.
ఆ వాటర్కే కుక్ అయిపోతుంది ఆలు. చాలా టేస్ట్గా ఉంటుందండి. మనకి ఏదైనా పప్పుచారు సైడ్ డిష్గా బాగుంటుంది, రసమైనా బాగుంటుంది. లాస్ట్లో కొద్దిగా ఎల్లుల్లి రెబ్బలు సన్నంగా తరిగేసుకోవాలి. కొద్దిగా మన కొత్తిమీర పుదీనా ఉన్నట్లయితే సన్నంగా తరిగేసుకోండి. రైస్ కానీ కొర్ర రైస్ కానీ మనం 1/2 అవర్ ముందే కడిగి పెట్టినట్లయితే మనం వండుకున్న తర్వాత కూడా ఎక్కువ టైం వరకు గట్టిపడకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది రైస్ అనేది. చాలామంది వెంటనే కడిగేసి స్టవ్ మీద పెట్టినట్లయితే అది వండినప్పుడే కాస్త మెత్తగా ఉంటుంది, తర్వాత గట్టిగా అయిపోతుంది. ఒకసారి